గత 2 రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయి కూర్చున్నాడు చలపతిరావు. టార్గెట్ ఆయన్నే చేసినా చాలా మంది డొంకలు కదులుతున్నాయి. పాత తప్పులు కొత్తగా గుర్తుకొస్తున్నాయి. దాంతో నెటిజన్లు టార్గెట్ చేస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వాళ్లలో సమంత కూడా ఉంది. 1 నేనొక్కడినే సినిమాకి సంబంధించిన ఓ పోస్టర్ చూసి తీవ్ర స్థాయిలో రెచ్చిపోయింది సమంత. అసలు మహిళా లోకం ఏమైపోతోంది అనే రేంజ్ లో స్పీచ్లు దంచికొట్టింది. సమంత ఫైర్ చూసి అంతా అవాక్కయ్యారు. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఆ ఎపిసోడ్ ఇప్పుడు మళ్లీ గుర్తుకొచ్చింది జనాలకు. ఒక పోస్టర్ చూసి అంతలా కదిలిపోయిన సమంత పక్కలోకి పనికొస్తారో అనే డైలాగ్ ని ఎందుకు లైట్ తీసుకుంది? చేతు సినిమా కాబట్టి, దానికి డామేజ్ జరగటం ఇష్టం లేదు కాబట్టి వదిలేసిందా? మామగారు డబ్బులు పెట్టారు కాబట్టి నెగటివ్ గా మాట్లాడకూడదని నోరు మూసుకుందా? అసలు ఈ ఎపిసోడే చెవికి ఎక్కలేదా? అంటే తన సినిమా అయితే ఓ రూలు, బయట వాళ్ళ సినిమా అయితే మరో రూలా? సమంతది 2 నాలుకల ధోరణ. ఇంత రాద్ధాంతం జరుగుతున్నా సమంత నోరు మెదపకపోవడం మహిళా లోకం గమనిస్తూనే ఉంది. చలపతిరావు అవాక్కులు చవాక్కులు పేలుతున్నప్పుడు అక్కడే ఉన్న రకూల్ కాస్త లేట్ గా అయినా స్పందించి తన పాపాన్ని కడిగేసుకుంది. మరి సమంత ఇప్పటికైనా నోరు విప్పుతుందా? ఈ ఎపిసోడ్ గనక సమంత లైట్ తీసుకుంది అంటే మాత్రం మహిళా లోకం సమంతని క్షమించదుగాక క్షమించదు.